ఇటీవల కాంగ్రెస్ పార్టీ అంటే పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు కూడా విజయవాడలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కూడా కరిగిపోతున్న ఐస్ క్రీమ్ లాంటిది అనేటువంటిది ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు నాకు అది చూస్తే నవ్వు వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరిగిపోతున్న ఐస్ అనుకుని లేదా ఐస్ క్రీమ్ అనుకుని తినబోతే సోనియా గాంధీ మూతి కూడా కాలింది. మీరు చూసారు లేదు? ఆంధ్రప్రదేశ్లో డిపాయిలు రాకుండా పోయినాయి. ఇది ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నారు. ఇది కణిక, నిప్పు కణిక. దాన్ని ఐస్ క్రీమ్ లాగా చీకేద్దామనో లేకపోతే నాకేద్దామనో సోనియా గాంధీ గారు లేకపోతే రఘువీరారెడ్డి గారు అనుకుంటే మూతులు వాసిపోతాయనేది గతంలో చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇక ముందు కూడా అలా ఐస్ క్రీమ్ లాగా భావిస్తే మాత్రం మీ మూతులు కాలితే జాగ్రత్తగా ఉండమని మనం చేస్తున్నది. అంటే ఏంటంటారు వ్యూహం కాంగ్రెస్ పార్టీది? అంటే వైఎస్ఆర్సీపీని బలహీనపరచడం వల్ల అయితే వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఏమీ లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ బలపడాలనుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు విక్రమ్ గారు కాంగ్రెస్ పార్టీని చీల్చుకుని బయటకు వచ్చిన వాళ్ళం మేము, అంతే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మెజారిటీ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అంటే ఈ రెండిట్లో ఒకటి బలహీనపడితే రెండోది బలపడుతుంది అనేది అభిప్రాయం మాకు ఉంది, వాళ్ళకి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది డిపాజిట్లు రాని దశకి పోవడం వల్లనే మేము 67 సీట్లు సాధించగలిగాం. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా అంతరించిపోతే అధికారంలోకి వచ్చేది మేమే అనేది ఒక యాంగిల్లో మనం ఆలోచించాలి. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతే మేము పెరుగుతాం, లేకపోతే మేము పెరగం అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోయినా వాళ్ళు పెరగరు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విభజించినటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నమ్ముతున్నారు ప్రజలు. ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు. తెలంగాణలో ప్రజలు నమ్ముతున్నారో లేదో తెలియదు, అది కేసీఆర్ తీసుకొచ్చాడని నమ్ముతున్నారేమో అనుకోవాలి. సో అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయి. గ్రాఫ్ పెరిగే అవకాశం లేదంటారా? పరిస్థితుల్లో అవకాశం లేదు కాంగ్రెస్కి. ఇంకా 25-30 సంవత్సరాల వరకు అవకాశం లేదు. కానీ ఇటీవల వాళ్ళు మీకంటే కూడా అంటే ప్రత్యేక హోదా అంశంలో బాగా పోరాడారు అనేటువంటిది ప్రజల్లో వెళ్ళింది. పేపర్ పోరాటం తప్ప మొన్న బంద్ జరిగింది, ఎక్కడ కనపడలేదు వాళ్ళ కార్యకర్తలు. ఏదో 1-2 చోట్ల వచ్చారు. నేనేదంటే మాకున్నటువంటి ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు కానీ క్యాడర్ లేదు, ఓటర్ లేరు. మనకి ఎందుకు మొన్న ఎన్నికలే కొలబద్దు కదా. ఎన్నికల తర్వాత ఏమైనా ఇంప్రూవ్ అయ్యారని వాళ్ళు అనుకుంటే భ్రమ. పెద్ద నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వాడు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వాళ్ళే ఓడిపోయారు కదా కాంగ్రెస్ పార్టీలో. ఓడిపోయిన తర్వాత ఏమో బొత్స సత్యనారాయణ గారు ఏమో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమో మరి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. రఘువీరారెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారని అనుకోవాల్సింది తప్ప ఆయన కూడా మరి మొన్న చాలా ఘోర పరాజయం కదా. ఎవరు గెలిచారు? ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ గెలిచిందా? 175 సీట్లలో ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ ఒక సీటు గెలవకపోయింది. డిపాజిట్లు ఎన్ని వచ్చినాయి? సో చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళా బ్రతికి బట్టగట్టేటువంటి ఆలోచన ప్రజలు చేయటం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్నికల సమయానికి అటు ఇటు సర్దుకుని వెళతారు తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరుకుతారని నేను అనుకోవడంలా. మరి ఏం జరిగిందో కాలం నిర్ణయించాలి. మీ పార్టీలో చాలామంది సీనియర్లు అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, మీరు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారనుకోండి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మనకి కొంత బాగుంటుంది అంటే ఓట్లు రేపొద్దున, ఎందుకంటే ఇప్పుడు 1000 ఓట్లు 500 ఓట్లతోనే ఫలితాలు అటు ఇటు తారుమారయ్యే పరిస్థితుల్లో కాంగ్రెస్తో సెయిల్ అయితే బాగుంటుంది అనేది ఒక వర్గం, అట్లానే సెయిల్ కాకుండా ఉంటే నేను నా అభిప్రాయం చెప్పాను తప్ప పార్టీ అభిప్రాయం కాదు. పార్టీలో చర్చ రాలేదండి. పార్టీలో ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ది టైం యాక్చువల్లీ, టూ ఎర్లీ. నేనేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు మనకు జమ అవుతాయి, కలిస్తే మంచిది అనేటువంటి వాదన ఉండొచ్చు.